వారికోస్ వెయిన్స్‌కి సర్జరీ అనగా లేజర్ గాని, గ్లూ అయిపోయిన తర్వాత చర్మంకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారికోస్ వెయిన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే ట్రీట్మెంట్ గ్లూ ట్రీట్మెంట్ లేదంటే లేజర్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అన్నది చేసే డాక్టర్ గారి చేతిలో ఉంటుంది. కానీ దాని పైన ఎప్పుడైతే చర్మం డ్యామేజ్ అవ్వడం థర్డ్ స్టేజ్ లేదంటే పుండ్లు పడడం ఫోర్త్ స్టేజ్ ఉంటుందో, లోపల జబ్బుని వైద్యం చేశాక కూడా దాని పైన ఉన్న చర్మాన్ని జాగ్రత్తగా మనం కేర్ అన్నది ఎప్పటికీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ థర్డ్ స్టేజ్‌లో ఎప్పుడైతే చర్మం అన్నది రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఆల్మోస్ట్ అది 2 జబ్బుల కింద మనం పరిగణించాలి. లోపల రక్తనాళాల తాలూకు ఒక జబ్బు, పైన చర్మంది ఒక జబ్బు. అంటే ఈ లేజర్ గాని, గ్లూ గాని ఏం చేస్తుంది? ఈ పాడైన రక్తనాళాల్ని క్లోజ్ చేస్తాయి తప్పిస్తే పైన చర్మంకి మనం డైరెక్ట్‌గా ఏం చెయ్యం. లోపల క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ పైన చర్మం మీద పడే ప్రెషర్ గాని, ఈ రక్తనాళాల నుంచి లీక్ అయ్యి వచ్చే బ్లడ్ గాని తగ్గిపోవడం జరుగుతుంది. కానీ అప్పటికే ఆల్రెడీ చర్మం తాలూకు డ్యామేజ్ అయిందనుకోండి, ఆ చర్మం తాలూకు రిపేర్ అన్నది పూర్తిగా జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అండ్ ఈ టైం అంతా కూడా, అంటే పూర్తిగా రికవర్ అయ్యే టైం అంతా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 100% తీసుకోవాలి. అంటే లోపల జబ్బుకు వైద్యం అయిపోయిందనేసి పూర్తిగా రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఈ చర్మం తాలూకు రిపేర్ అన్నది సంవత్సరాలు పడుతుంది కాబట్టి, ఈ సంవత్సరాలు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. ఏంటి ఈ జాగ్రత్తలంటే, ముఖ్యమైనది ఫస్ట్ బరువు. ఎందుకంటే మనం నించున్నప్పుడు మన బరువంతా కూడా మన కాళ్ళల్లోంచే భూమిలోకి వెళ్తుంది. అంటే మనం ఎంత బరువుంటే మన కాళ్ళ మీద అంత బరువు పడుతుంది. అంటే కాళ్ళలో ఉండే ప్రతి టిష్యూ మీద మన బరువు అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా ఈ చర్మం అన్నది ఒక స్టేజ్ వరకు సాగుతుంది. సాగి పల్చగా అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ వారికోస్ వెయిన్స్ ఇట్లాంటి జబ్బులొచ్చాయో, ఆ చర్మం పల్చగా అయినప్పుడు అది గాని పగిలిందనుకోండి, ఇన్ఫెక్షన్ గాని, పుండ్లు గాని పడి బ్లీడ్ అయ్యేదానికి వీటన్నిటికి అవకాశం ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ వారికోస్ వెయిన్స్ ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కంపల్సరీ బరువు అన్నది తగ్గాలి. రెండోది, చర్మం అన్నది వేడికి పాడైపోతుంది. అంటే మనం చూస్తుంటాం ఈ చలికాలంలో, ఎండాకాలంలో చర్మం పగులుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, పొడిబారిన చర్మం ఉన్న వాళ్ళకి ఈ పగుళ్ళు ఎప్పుడైతే ఉంటాయో, దానికి తోడు కింద ఈ వారికోస్ వెయిన్స్ గనుక ఉన్నట్టయితే ఆ చర్మం మీద 2 విధాలుగా డ్యామేజ్ అన్నది మనం చూస్తుంటాం. అందుకనేసి కంపల్సరీగా 2 పూటలా కూడా మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఇంకా ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం అంటే మూడో పూట కూడా ఈ మాయిశ్చరైజర్ కంపల్సరీ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, బయటకెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యంగా ఎండాకాలంలో గానీ ఏదైనా టైంలో ఆ చర్మం అన్నది రికవర్ అవ్వడానికి ఐస్ ప్యాక్, రెగ్యులర్‌గా దొరికే ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఉండే ఐస్ ప్యాక్‌ని ఏదైనా కర్చీఫ్‌లో గానీ, పాలిథీన్ కవర్‌లో గానీ పెట్టుకొని కనీసం మోకాళ్ళ నుంచి కింద వరకు ఈ జబ్బున్న వాళ్ళు, అంటే స్కిన్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే చర్మం రికవరీ అన్నది ఫాస్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బట్టల్లో. చాలామంది జీన్స్‌లేసుకొని తిరుగుతుంటారు. ఈ జీన్స్ ఏసుకోవడం వలన హీట్ రిటెన్షన్, అంటే వేడి అక్కడే ఉండి కూడా ఈ చర్మం అన్నది డ్యామేజ్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్నానం చేసేటప్పుడు ఈ పాడైన చర్మం మీద ఎక్కువగా వేడి నీళ్ళు పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే వేడి పడినప్పుడు దాంట్లో ఈ చర్మంలో ఉండే ఆయిల్ గట్ట ఇవన్నీ కూడా ఎండిపోయి చర్మం మళ్ళీ డ్రై అవుతుంది. సో అందుకనేసి ఈ వారికోస్ వెయిన్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా వీలైనంత వరకు చల్లటి నీళ్ళతో స్నానం చేసుకుంటే ఈ స్కిన్ రికవరీ అన్నది చాలా త్వరగా ఉంటుంది. అలా ఈ వారికోస్ వెయిన్స్‌కి స్కిన్ కేర్‌లో మనం తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి పేషెంట్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే సర్జరీ వరకు మాత్రమే డాక్టర్ గారి చేతిలో ఉంటుంది. లేజర్ గానీ, గ్లూ ట్రీట్మెంట్ కానీ. కానీ ఈ చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిరోజు చేయాల్సినవి పేషెంట్ మాత్రమే చేయాల్సినవి. అలాగా ఈ జబ్బుకి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే చర్మం ఉన్నది రికవరీ అవుతుంది. మళ్ళీ పుండ్లు పడకుండా ఉంటాయి. థాంక్ యూ.